నమస్కారం జిఆర్టీవీ 7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలోని ఆనాసముద్రం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రచారం పసుపుమయమై గ్రామాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు రాజంపేట ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్నాయుడు, ముక్కా రూపానందరెడ్డి, కోడలు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ప్రచారం ఆనాసముద్రంలో జరిగింది. గ్రామస్తులు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ వీరికి స్వాగతం పలకడం జరిగింది. గ్రామంలోని గడప గడప ఎక్కుతూ దిగుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో గురించి చెబుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి 6వ శ్రీధర్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, తామరపువ్వు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని బత్యాల చెంగల్నాయుడు అవ్వాతాతలను పలకరిస్తూ యోగక్షేమాలను అడుగుతూ ప్రచారంలో ముందుకు సాగారు. బత్యాల చెంగల్నాయుడు ప్రచారం కొత్త పద్ధతిలో సాగుతుంది. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తూ ఓటు ఎన్డీఏ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. శిరీషారెడ్డి, ముక్కా రూపానందరెడ్డి, చిన్నకోడల ప్రగతి గడప అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్డీఏ మేనిఫెస్టో చెబుతూ ఓటు ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకు వేయండి, తామరపువ్వు గుర్తుకు వేసి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ముక్కాం రూపానందరెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. గ్రామ ప్రజలందరూ ఎంతో సహకరించారని నాయకులు అన్నారు. అలాగే చిట్వేల మండలం కందులవారిపల్లిలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కస్తూరి విశ్వనాథ నాయుడు, ముక్కా రూపానందరెడ్డి, పెద్దకోడలు రిషిగారెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ బాబు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి విశేష స్పందన రావడం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతూ బాణాసంచా పేల్చి పూలవర్షం కురిపించారు. విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు ఖాయం, నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.